హాయ్ అండి. మనం పాకెట్ ఆప్షన్లో ఉన్నాము. కొన్ని ట్రేడ్స్ అయితే తీసుకున్న ట్రేడ్స్ అన్ని వినడం ట్రై చేద్దాం. ఇక్కడ బయింగ్కి ఛాన్స్ ఉన్నట్టుంది, కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. 1 సెకండ్. ఇక్కడ ఓకే, బయింగ్ తీసుకుందాం. ఓకే అండి, ఎంట్రీ పాయింట్ చూడండి. మనం లెవెల్ దగ్గర ఇచ్చిన పైన ఓపెన్ అయింది, పర్లేదు. ఇది చిన్న గ్రీన్ క్యాండిల్ అయినా అవ్వాలి. మన ఎంట్రీ పాయింట్ పర్లేదు, షార్టెడ్ అవుతుంది. ఇది మన ఎంట్రీ పాయింట్ పైన క్లోజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ నెక్స్ట్ టార్గెట్ అనేది మార్కెట్కి ఇక్కడ వరకు ఉంది. సో పక్క ఇది చిన్న స్మాల్ క్యాండిల్ అయినా అవ్వాలి. వెయిట్ చేద్దాం. ఓకే అండి, ఓకే అండి, మన ట్రేడ్ విన్ అయిపోయింది. ఇంకో చార్ట్ ఇక్కడ సెల్లింగ్కి. ఓకే ఓకే అండి, ఇక్కడ సెల్లింగ్ ఛాన్స్ ఉంది. సెకండ్ ఇక్కడ లెవెల్ చూపెడతాను మీకు. చూడండి, ఇది లెవెల్స్. యాక్చువల్గా లెవెల్ డ్రా చేసి చెప్పచ్చు, కానీ నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ కాబట్టి, నాకు 3 years ఎక్స్పీరియన్స్ ఉందండి. అందుకు డైరెక్ట్ ఇక్కడ నాకు మార్కెట్ అక్కడ వరకు వచ్చిన తర్వాత తెలిసిపోయింది. ఇది ఎంట్రీ పాయింట్ కింద కూడా కాదండి, ఇది పక్కా రెడ్ క్యాండిల్ అవుతుంది. స్మాల్ రెడ్ క్యాండిల్ అయినా అవ్వాలి. అంటే ఇన్వర్టెడ్ హ్యామర్ ఎంటర్ చేశారా, ఆ క్యాండిల్ టైప్ అవ్వాలి. చూద్దాం, క్లోజ్ అయిన తర్వాత చెప్తాను. ఓకే అండి, చూడండి, నాకు లెవెల్ డ్రా చేయకుండా నాకు తెలిసిపోయింది. ఇంకో ట్రేడ్కి చూద్దాము. ఇక్కడ బయింగ్కి ఛాన్స్ ఉంది, కానీ చూద్దాము. అంటే బయింగ్కి ఛాన్స్ ఉంది, కానీ షార్టెడ్ కాదు. వెయిట్ చేద్దాం, ఇంకో చార్ట్లో చేద్దాం. ఇక్కడ ఓకే అండి, వెయిట్ చేద్దాం. ఈ క్యాండిల్ క్లోజ్ అవనండి, అప్పుడు చూద్దాము. మీరు కూడా అలా ట్రేడ్ చేయొచ్చండి, కాకపోతే లెవెల్స్ కరెక్ట్గా చూసుకోవాలి. లెవెల్స్ డ్రా చేస్తే నావి పక్కా లెవెల్స్ అనేవి పక్కా డ్రా చేస్తాను. ఓకే అండి, చూడండి, ఇక్కడ ఇంకా మార్కెట్ ఇంకా టచ్ అవ్వలేదు కింద లెవెల్కి. 5 secondsలో చెక్ చేద్దాం. ఓకే, మార్కెట్ టచ్ అయింది, పర్లేదు. నేను ఇంకా సెల్లింగ్కే తీసుకుంటాను, పర్లేదు. ఓకే ఓకే అండి, చూడండి, ఇక్కడ ఆల్రెడీ మార్కెట్ వెళ్ళి నా లెవెల్కి టచ్ అయింది, అయినా కూడా నేను సెల్లింగ్కి తీసుకున్నా. అది ఎంట్రీ పాయింట్, నా ఎంట్రీ పాయింట్ కిందే క్లోజ్ అవుతుంది. అది రెడ్ క్యాండిల్ కానీ గ్రీన్ క్యాండిల్ అవనివ్వండి, పర్లేదు, కానీ నా ఎంట్రీ పాయింట్ కిందే క్లోజ్ అవుతుంది. ఓకే అండి, విన్ అయిపోయింది ట్రేడ్. ఇది కదండి, ఇలా కదండి ట్రేడ్ చేయాలి. మీకు 1 minute చార్ట్ ఇచ్చి పెడతాను. చూడండి, ఇది రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అన్నాను కదా, గ్రీన్ క్యాండిల్ అయింది, కానీ మన ఎంట్రీ పాయింట్ కింద క్లోజ్ అయింది. ఇలా మీరు కూడా అలా ట్రేడ్ చేయొచ్చండి. మీకు నేర్చుకోవాలని కరెక్ట్గా నాలెడ్జ్ తీసుకోండి. నాలెడ్జ్ అనేది మీకు కావాలంటే నేను ఒక కోర్స్ అనేది రెడీ చేశాను, నా పర్సనల్ కోర్స్. అంటే నేను ఏది ఫాలో అవుతానో, నేనేది నేర్చుకున్నానో, నాకు వచ్చింది మొత్తం ఒక కోర్స్లో రెడీ చేశాను. ఇక్కడ యూట్యూబ్లో చెప్పడం కావదండి, ఇక్కడ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. అందుకు నేను కోర్స్ అనేది రెడీ చేశాను. నాకు డిస్క్రిప్షన్లో మళ్ళీ నా బయోలో కూడా టెలిగ్రామ్ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. నాకు కాంటాక్ట్ అవ్వండి, మనం డీటెయిల్స్ అనేది మాట్లాడుకుందాం. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.